ఒకప్పుడు ఆకాశమే హద్దు అన్నట్లుండేది కదా హైదరాబాద్ రియల్ ఎస్టేట్. నిజమే. అసలు పరుగులు పెట్టింది. కాని ఇప్పుడు చూస్తే ఒక్కసారిగా అంతా నెమ్మదించినట్టనిపిస్తోంది. అమ్మకాలు తగ్గాయి, కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఆ ఒక రకమైన నిశ్శబ్దం. అదే, అసలు ఏం జరుగుతోంది? ఇది కేవలం ఒక తాత్కాలిక మందగమనమా, లేక ఏదైనా పెద్ద సంక్షోభానికి సంకేతమా? ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును. ఈ చర్చ కోసం మన దగ్గర 3 చాలా భిన్నమైన సోర్సులున్నాయి. భిన్నమైనవా అంటే ఎలా? ఒకటి, పూర్తిగా గణాంకాల ఆధారంగా మార్కెట్ను చాలా నిష్పక్షపాతంగా విశ్లేషిస్తోంది. ఓకే, డేటా. రెండోవది, చాలా తీవ్రమైన రాజకీయ విమర్శలతో కూడుకున్న వ్యాఖ్యానం. ఇది గత, ప్రస్తుత ప్రభుత్వాల భూవిధానాల వెనుక ఉన్న వారి తాత్వికతను ప్రశ్నిస్తోంది. ఆసక్తికరంగా ఉంది. మరి మూడవది? ఇక మూడవది, ఈ సమస్యను కేవలం హైదరాబాదుకు పరిమితం చెయ్యకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశవ్యాప్తంగా భూవిధానాలు ఎలా అస్థిరంగా మారుతున్నాయో వివరిస్తోంది. ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తోందన్నమాట. అంటే ఒకవైపు అంకెలు, వాస్తవాలు, మరోవైపు తీవ్రమైన ఆరోపణలు, భావజాలాల మధ్య సంఘర్షణ. కరెక్ట్. ఈ అన్నింటినీ కలిపి చూస్తేనే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. అసలు ఈ మందగమనానికి కారణాలేంటి? విధానపరమైన మార్పులు సామాన్యుడిని, పెట్టుబడిదారుణ్ణి ఎలా ప్రభావితం చేస్తున్నాయి? మరి ఈ అనిశ్చిత నుండి బయటపడే మార్గం ఉందా? అవును, వీటన్నింటినీ కూలంకషంగా చర్చిద్దాం. సరే, ముందుగా అసలు మార్కెట్లో ఏం జరుగుతుందో వాస్తవాలతో మొదలుపెడదాం. ఇది పతనమా, లేక కేవలం ఒక దిద్దుమాటా? మన దగ్గరున్న మార్కెట్ విశ్లేషణ ప్రకారం దీన్ని నిర్మాణాత్మక పతనం అంటే స్ట్రక్చరల్ కొలాప్స్ అనలేము. పతనం కాదు. ఓకే. ఇది ఒక చక్రీయ మందగమనం అంటే సైక్లికల్ స్లోడౌన్. అంటే ఒక 5 ఏళ్ల పాటు విపరీతంగా పెరిగిన ధరల తర్వాత మార్కెట్ ఇప్పుడు కాస్త ఊపిరి తీసుకుంటోంది. అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం స్పష్టంగా తగ్గాయి. ధరల సంగతేంటి? అవి కూడా తగ్గాయా? ధరల పెరుగుదల చాలా చోట్ల ఆగిపోయింది. కొన్ని పాష్ ఏరియాలలో అయితే ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి కూడా. ఇది కొంతవరకు ఊహించిందే. ఏ మార్కెట్ కూడా నిరంతరం ఒకే వేగంతో పైకి వెళ్లదు కదా. అంటే ఇది మార్కెట్ తనకు తానుగా చేసుకుంటున్న ఒక ఆరోగ్యకరమైన దిద్దుబాటు చర్య లాంటిదన్నమాట. చాలా వరకు అవును. అయితే ఈ స్లోడౌన్కు కేవలం మార్కెట్ డైనామిక్స్ మాత్రమే కారణమా, లేక తెరవెనక ఇంకేమైనా బలమైన కారణాలున్నాయా? అక్కడే అసలు విషయముంది. ఈ విశ్లేషణ 3 ప్రధాన కారణాలను స్పష్టంగా పేర్కొంది. అవేంటవి? మొదటిది అందరికీ తెలిసిందే, రాజకీయ మార్పు. కొత్త ప్రభుత్వం రావడం మార్కెట్లో సెంటిమెంటును పూర్తిగా మార్చేసింది. సహజమే. రెండవది పరిపాలనాపరమైన కఠినత. కొత్త ప్రభుత్వం నిబంధనల అమలులో, ముఖ్యంగా అనుమతుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, అధిక ధరల వద్ద డిమాండ్ అలసట. డిమాండ్ ఫెటీగెట్ హై ప్రైస్ పాయింట్స్. డిమాండ్ అలసట అంటే ధరలు సామాన్యుడికి అందనంత స్థాయికి చేరడంతో కొనగలిగేవాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారన్నమాట. అవును. ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేయడం లాంటిది. అర్థమైంది. ఖచ్చితంగా. సంవత్సరాలుగా జీతం పెరుగుదల 10% ఉంటే ఆస్తి ధరలు 30-40% పెరిగాయి. ఈ గ్యాప్ మరీ ఎక్కువైపోయింది కదా. అవును కదా. ఈ 3 కారణాలు కలిసి మార్కెట్ను ప్రస్తుత నెలకు తీసుకువచ్చాయి. అయితే ఈ విశ్లేషణ ప్రకారం ఇవేవీ నగరాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అంశాలు కావు. కానీ మార్కెట్ అంచనాలను మాత్రం వాస్తవికతకు దగ్గరగా తీసుకువస్తాయని చెబుతోంది. సరే, మార్కెట్ గణాంకాల ప్రకారం ఇది ఒక దిద్దుబాటు మాత్రమే అంటున్నారు. కానీ తెరవెనక రాజకీయ కారణాలు కూడా అంతే బలంగా ఉన్నాయని మీరంటున్నారు. ఇక్కడే మన రెండో సోర్స్ ప్రస్తావించిన ప్రభుత్వాల మధ్య విధానపరమైన తేడా గురించి మాట్లాడాలి. పాత కొత్త ప్రభుత్వాల మధ్య అసలు తేడా ఎక్కడ వచ్చింది? ఇది చాలా ఆసక్తికరమైన వైరుధ్యం. ఒక విశ్లేషణ ప్రకారం కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని 3 మాటల్లో చెప్పవచ్చు. అవేంటి? వేగం, ఊహాజనితత్వం మరియు దూకులుగా మౌలిక సదుపాయాల కల్పనపై సంకేతాలు ఇవ్వడం. అంటే స్పీడ్, ప్రిడిక్టబిలిటీ అండ్ అగ్రెసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిగ్నలింగ్. అంటే అనుమతులు వేగంగా వచ్చేవై? అవును. పాలసీ ఎలా ఉండబోతోందో పెట్టుబడిదారులకు ఒక అంచనా ఉండేది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల ప్రకటనలతో ప్రభుత్వం మార్కెట్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి విపరీతమైన ఊపునిచ్చింది. కానీ ఇక్కడే ఒక చిక్కు ప్రశ్న ఉంది. మన దగ్గరున్న మరో తెలుగు సోర్స్ కేసీఆర్ను ఒక కర్షకుడుగా, ఆయన మాటల్లో మట్టివాసన ఉంటుందని వర్ణిస్తోంది. నిజమే. భూమిని వారసత్వంగా, ఒక భావోద్వేగంగా చూశారని, రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగ చేశారని చెబుతోంది. అవును. మరి ఒకే వ్యక్తి ఒకే సమయంలో కర్షకుడు,
అదే సమయంలో హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ బూమ్కు కారణమైన వ్యక్తిగా ఎలా ఉండగలరు? ఈ రెండూ పరస్పర విరుద్ధమైనవి కావా? అద్భుతమైన ప్రశ్న. ఈ వైరుధ్యమే తెలంగాణ భూరాజకీయాల్లోని అసలు సంఘర్షణ. ఆ రెండో సోర్స్ వాదన ప్రకారం కేసీఆర్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఎలా? గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూనే హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడం ద్వారా వచ్చే సంపదతో సంక్షేమ పథకాలను నడిపించాలనేది వారి వ్యూహం కావచ్చు. అంటే భూమిని ఒకవైపు తల్లిగా పూజిస్తూనే హ్మ్, మరోవైపు అభివృద్ధి కోసం వనరుగా వాడుకున్నారు. అది సంగతి. ఓకే, అది గత ప్రభుత్వ వ్యూహం. మరి ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈ సోర్సులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి? మార్కెట్ ఎందుకు ఇంత అనిశ్చితికి లోనైంది? ఇక్కడే అభిప్రాయాలు తీవ్రంగా విడిపోతున్నాయి. మార్కెట్ విశ్లేషణ ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం ఒక దిద్దుబాటు మార్గాన్ని తీసుకుంది. ఒక కోర్స్ కరెక్షన్ అప్రోచ్ అన్నమాట. దిద్దుబాటు మార్గమా? అంటే పాత ప్రాజెక్టులను సమీక్షించడం, నిబంధనల అమలును కఠినతరం చేయడం, పాలసీపై పూర్తి స్పష్టత వచ్చే వరకు అనుమతులను నెమ్మదింపచేయడం వంటివి చేస్తోంది. దీనివల్ల స్వల్పకాలికంగా గందరగోళం, అనిశ్చితి ఏర్పడ్డాయి. ఖచ్చితంగా. ఆ విశ్లేషణలో ఒక అద్భుతమైన వాక్యముంది. చెడ్డ పాలసీ కన్నా అనిశ్చితిని రియల్ ఎస్టేట్ మూలధనం ఎక్కువగా ద్వేషిస్తుంది. వావ్! చాలా పవర్ఫుల్ లైన్. అంటే పాలసీ ఎలా ఉన్నా పర్వాలేదు, కాని అది స్థిరంగా ఉండాలి. అవును, అదే కావాలి మార్కెట్కి. అయితే మన రెండో సోర్స్ ఈ ప్రభుత్వాన్ని అంత మృదువుగా చూడటం లేదు. అస్సలు లేదు. ఆ సోర్స్లోని ఆరోపణలు చాలా తీవ్రంగా, దాదాపు వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి. అవును, ఆ సోర్స్ ఏకంగా, అంటే ఇది వాళ్ల మాటలోనే చెప్పాలి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక రియల్ ఎస్టేట్ కుటుంబం నుండి వచ్చారని, ఆయన పాలనను పచ్చి ధడారి మనస్తత్వంగా అభివర్ణించింది. బ్రోకర్ పాలన అని కూడా అన్నట్టున్నారు. అవును, ఆ పదం కూడా వాడారు. అంటే భూమి అంటే తల్లి కాదు, కరెన్సీ కట్టా అని చూసే ప్రభుత్వం అని చాలా ఘాటుగా విమర్శించింది. ఇది కేవలం రాజకీయ ఆరోపణ లేక దీనికి వాస్తవ ఆధారాలు ఉన్నాయని ఆ సోర్స్ చెప్తోందా? ఈ ఆరోపణ కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? ఆ సోర్స్ భాష చాలా తీవ్రంగా ఉంది. అది వాస్తవం. అది కేవలం రాజకీయ విమర్శలా కాకుండా ఒక ఆవేదన, ఆక్రోశంలా ధ్వనిస్తుంది. వారి వాదన ప్రకారం ఇది అతిశయోక్తి కాదు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం. ఓ కొట్టేయ్ లేదా కమిషన్కు అమ్మేయ్ అనేది ప్రస్తుత పాలసీగా మారిందని ఆరోపిస్తూ కొన్ని ఉదాహరణలను కూడా ఇచ్చింది. ఉదాహరణలా? ఎలాంటివి? చాలా బలమైన ఉదాహరణలనే ప్రస్తావించింది. మొదటిది రంగారెడ్డి జిల్లాలోని లంచర్ల గిరిజనుల విషయం. ఏమైందక్కడ? పారిశ్రామిక పార్కుల కోసం వారి భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నించిందని, దానికి నిరాకరించిన రైతులపై పోలీసు బలగాన్ని ప్రయోగించి కొట్టించారని ఆ సోర్స్లో ఆరోపణ ఉంది. అయ్యో! రెండవది భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలోని కోసగుంపు గ్రామాలు. అక్కడేకంగా 22 ఆదివాసీ గూడెములపై బుల్డోజర్లతో దాడులు జరిగాయని, వారి పోడు భూములను లాక్కున్నారని పేర్కొంది. అంటే ఒకవైపు మూసీ సుందరీకరణ, ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ, హాడా పాలసీ అంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, మరోవైపు ఆదివాసీల, పేదల భూములపై దాడులు జరుగుతున్నాయని ఆ సోర్స్ ఆరోపిస్తోందన్నమాట. అంతేకాదు పేదల గుడిసెలపై బుల్డోజర్లు నడిపిన ప్రభుత్వం పెద్దల అక్రమ నిర్మాణాల వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదని కూడా ఆ సోర్స్ సూటిగా ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపినట్లుంది. అవును, ఆ సోర్స్ వాదన ప్రకారం ఈ ప్రాజెక్టులన్నీ భూములను కబ్జా చేయడానికి లేదా కార్పొరేట్లకు తక్కువ ధరకు కట్టబెట్టడానికి పన్నిన ఎత్తుగడలే అని తీవ్రంగా విమర్శించింది. ఇక్కడే మనం మూడో సోర్స్ ప్రస్తావించిన పెద్ద చిత్రం గురించి మనం మాట్లాడుకోవాలి. అవును, ఈ సమస్య కేవలం తెలంగాణకో ఒక ప్రభుత్వానికో పరిమితం కాదని ఆ సోర్స్ వాదిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒక పెద్ద నమూనాలో భాగం. దేశవ్యాప్త నమూనానా? అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా భూపరిపాలన విధానాలు పూర్తిగా తలకిందులవడం, దీనివల్ల రైతులు, మధ్యతరగతి కొనుగోలుదారులు, చిన్న పెట్టుబడిదారుల జీవితకానపు పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతోంది. దీనికి మన పక్క రాష్ట్రమే అతిపెద్ద ఉదాహరణ కదా? ఖచ్చితంగా. అమరావతి పేరుతో వేల ఎకరాల రైతుల భూములను సమీకరించి రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం మారగానే 3 రాజధానుల ప్రతిపాదన. అదే ఎలాంటి గందరగోళం సృష్టించిందో చూశాం. వేలాది మంది రైతులు, పెట్టుబడిదారులు నట్టేట మునిగారు. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతొచ్చే ప్రభుత్వం గౌరవించకపోవడం వల్ల ప్రజల నమ్మకం దెబ్బతింటోంది. అవును, ప్రభుత్వాలే కార్పొరేట్ కంపెనీలకు షాడోలుగా, అంటే ఒక రకమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆ సోర్స్ అంటోందా? ఆ సోర్స్ వాదన అదే. అభివృద్ధి పేరుతో
రైతుల నుండి భూములు బలవంతంగా సేకరించి వాటిని కార్పొరేట్లకు ధారదత్తం చేయటం సర్వసాధారణం అయిపోయింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A అంటే పౌరుడి ఆస్తి హక్కును ప్రభుత్వాలే ఉల్లంఘించటం కాదా అని ఆ సోర్స్ ప్రశ్నిస్తోంది. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఇంకో ప్రమాదకరమైన ధోరణిని కూడా అది ప్రస్తావించింది. ప్రభుత్వాలు ఒకచోట ఏదో ఒక పెద్ద ప్రాజెక్టొస్తోందని శిలాఫలకాలు వేసి మీడియాలో ప్రచారం చేసి కృత్రిమంగా ఒక రియల్ బూమ్ సృష్టిస్తాయి. అవును, దాన్ని నమ్మి సామాన్యులు అక్కడ పెట్టుబడులు పెడతారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టును గాలికొదిలేస్తారు. దీంతో సామాన్యుల డబ్బు మొత్తం చిక్కుకుపోతుంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇంతటి విధానపరమైన అనిశ్చితి, నమ్మకలోపం మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? పెట్టుబడిదారులు ఏం ఆశించవచ్చు? మనం మళ్ళీ మొదటి సోర్స్ దగ్గరికొద్దాం. ఆ మార్కెట్ విశ్లేషణ కొన్ని వాస్తవిక అంచనాలను ముంచింది. స్వల్పకాలంలో అంటే రాబోయే 6 నుంచి 9 నెలల్లో ధరలు చాలా వరకు స్థిరంగా ఉంటాయి. అంటే పెరగవు, తగ్గము. దాదాపుగా అంతే. అమ్మకాలు నెమ్మదిగా ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులకు బేరసారాలు చేసే శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా లగ్జరీ విభాగంలో అంటే 3 కోట్లకు పైబడిన ఆస్తుల విషయంలో కొందరు అమ్మకందారులు ఒత్తిడికి లోనై ధరలు తగ్గించే అవకాశం కూడా ఉంది. అంటే కొనాలనుకునేవారికి ఇదొక రకంగా మంచి సమయం కావచ్చు. మరి మధ్యకాలంలో అంటే రాబోయే 1-2 సంవత్సరాల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? మధ్యకాలంలో హైదరాబాద్ యొక్క ప్రాథమిక బలాలు మళ్లీ ప్రభావం చూపడం మొదలుపెడతాయి. అంటే ఐటీ రంగం లాంటివి. అవును, ఐటీ రంగం, కొత్తగా వస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే జీసీసీల వల్ల ఆఫీస్ స్పేస్కు డిమాండ్ బలంగానే ఉంటుంది. ఉద్యోగాలు నిలకడగా ఉంటే మధ్యతరగతి గృహాలకు డిమాండ్ మళ్లీ పుంజుకుంటుంది. కానీ విపరీతమైన ధరల పెరుగుదల మాత్రం ఆశించలేం. మార్కెట్ స్థిరపడుతుంది, కాని పరుగులు పెట్టదు. మరి దీర్ఘకాలంలో హైదరాబాద్ మార్కెట్ మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకుంటుందా? సంతరించుకుంటుంది, కానీ దానికి 3 కీలకమైన షరతులున్నాయని ఆ సోర్స్ నొక్కి చెబుతోంది. అవేంటవి? 1. పాలసీ స్థిరపడాలి. ప్రభుత్వం తన భూ విధానంపై స్పష్టమైన దీర్ఘకాలిక ప్రకటన చెయ్యాలి. 2. అప్పటికప్పుడు ప్రాజెక్టులను రద్దు చేసే ధోరణి ఆగాలి. గత ప్రభుత్వం మొదలుపెట్టిన వాటిని కొనసాగించకపోయినా పర్లేదు, కాని వాటిని పూర్తిగా రద్దు చేస్తే నమ్మకం పోతుంది. మరి మూడవది? 3. అనుమతుల ప్రక్రియ ఊహాజనితంగా పారదర్శకంగా మారాలి. ఈ 3 జరిగితేనే పెట్టుబడిదారులలో, కొనుగోలుదారులలో నమ్మకం తిరిగి వస్తుంది. ఇంత గందరగోళంలో ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఆ సోర్స్ ఏమైనా సలహాలిచ్చిందా? చాలా కఠినమైన కాని ఆచరణాత్మకమైన సలహాలిచ్చింది. చెప్పండి. మొదటిది, ఊహాజనిత కథర ఆధారంగా కొనవడ్డు. భవిష్యత్తులో ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది వంటి వార్తలను నమ్మి ఊరికి దూరంగా ఉన్న వెంచర్లలో కొనద్దు. ఎక్కడ కొనాలి మరి? ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్న చోట కొనండి. ఉదాహరణకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్టుల డిమాండ్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలుండాయి. కరెక్ట్. రెండో సలహా, భవిష్యత్తులో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ల చుట్టూ ఉన్న స్పెక్యులేటివ్ ప్లాటులను పూర్తిగా పట్టించుకోవద్దు. ఆ రోడ్లు పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టొచ్చు. ప్రభుత్వాలు మారితే వాటి అలైన్మెంట్ కూడా మారచ్చు. ఇక మూడవ అతి ముఖ్యమైన సలహా, త్వరితగతిన భారీ లాభాలు ఆశించవద్దు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క తదుపరి దశ అనూహ్యమైన లాభాల గురించి కాదు, స్థిరత్వం గురించి. మీ పెట్టుబడి భద్రంగా ఉంటూ నెమ్మదిగా పెరిగితే చాలు అనుకోవాలి. అదే ముగింపుగా ఈ 3 సోర్సులను కలిపి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మందగమనం అనేది కేవలం అంకెల విషయం కాదు. ఇదో అవసరమైన దిద్దుబాటు. అవును, కాని ఈ దిద్దుబాటు భూమిని ఎలా చూడాలి అనే 2 విభిన్న భావజాలాల మధ్య జరుగుతున్న పెద్ద సంఘర్షణ నేపథ్యంలో జరుగుతోంది. మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. ఒకవైపు భూమిని వర్తకం చేయదగిన ఆస్తిగా, అభివృద్ధికి, సంపద సృష్టికి ఇంధనంగా చూసే దృక్పథం. దీనికి ప్రస్తుత ప్రభుత్వం ప్రతీకగా కనిపిస్తోందని ఒక సోర్స్ ఆరోపిస్తోంది. అవును. మరోవైపు భూమిని సాంస్కృతిక వారసత్వంగా, ఒక భావోద్వేగంగా, తల్లిగా పరిగణించే దృక్పథం. దీనికి గత ప్రభుత్వం ప్రతినిధిగా నిల్చిందని మరో సోర్స్ వాదిస్తోంది. ఈ 2 విభిన్న తాత్విక దృక్కోణాల మధ్య ఘర్షణే మనమిప్పుడు చూస్తున్న అనిశ్చితికి, నమ్మకలోపానికి అసలు కారణం. ఈ మొత్తం చర్చ మనని ఒక ప్రాథమికమైన ప్రశ్న దగ్గరకు తీసుకొస్తోంది. దీనికి సులభమైన సమాధానం బహుశా ఉండకపోవచ్చు. అవును, అన్ని సోర్సుల ద్వారా స్పష్టమవుతున్న ప్రధాన సమస్య విధానపరమైన అనిశ్చితి. ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఇదే.
భూమి అనేది కేవలం అభివృద్ధికి, పెట్టుబడులకు చోదక శక్తిగా ఉండాలా? లేక తరతరాల వారసత్వ సంపదగా లక్షలాది మందికి జీవనాధారంగా భద్రంగా ఉండాలా? ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించడంలో ప్రభుత్వాల అసలు పాత్రేమిటి? ఒక ప్రభుత్వం నుండి మరో ప్రభుత్వానికి మారిన చెక్కు చెదరని, నమ్మకమైన, స్థిరమైన భూవిధానాన్ని రూపొందించడం నిజంగా అసాధ్యమా? ఈ ప్రశ్న గురించి శ్రోతలు ఆలోచించాలి.